Hey everyone, ఇంకో ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మే ముందుకు వచ్చేసా. అదేంటంటే మినీ ఫ్యాన్. ఇంట్రెస్టింగ్గా ఉంది, చూడడానికి ముద్దుగా ఉంది, అందుకని మీకు ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. ఇది ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను. నేనైతే ఇది 394 రూపీస్కి ఇది బుక్ చేసుకున్నాను. సో ఇది అన్బాక్స్ చేసి మీకు ఎలా ఉందో అనేది మీతో పాటు నేను కూడా చూస్తాను. ఓకే, సో ఇది మినీ ఫ్యాన్ అన్నమాట. నాకు తెలీదు ఇది ఎలా ఉంటుందో, ఇది ఎలా చూద్దాము. అసలు ఏంటి రీచా అంటే ఛార్జింగ్ పెట్టుకోవచ్చా లేదంటే యూఎస్బి ఓన్లీ కనెక్ట్ చేసుకొని పెట్టుకోవాలా కంప్యూటర్కి కానీ ల్యాప్టాప్ కానీ లేదంటే పవర్ బ్యాంక్ కానీ చూద్దాము అసలు ఛార్జబుల్ కాదా అనేది. ఇంకోటి ఏంటంటే ఇది ఇలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ అనేది మనకి లోపల ఎలా ఉంటుందా అనేది మనం చూద్దాం ఒకసారి. ఓకే, వైట్ కలర్ ఫ్యాన్ ఇది. వావ్, చూసారా ఇలా ఆన్ చేయగానే ఇది ఆన్ అయిపోయింది. అండ్ మనకి ఇక్కడ స్పీడ్ కూడా ఇక్కడే ఉంది. జస్ట్ ఇలా పెట్టుకోగానే ఓకే, ఫస్ట్ ఆన్ బటన్ ఉంది, ఆన్ చేయగానే ఇలా ఆన్ అవుతుంది. తర్వాత 1 2 3 ఓకే ఇలాగా ఫోర్స్. బాగుంది. సో కనెక్షన్ కూడా ఇక్కడ ఇచ్చారు మనకి. వైర్స్ కూడా ఇక్కడ చిన్న వైర్స్ సెన్సిటివ్గా ఉన్నాయి, అవి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది జస్ట్ అంటే ఇక్కడ బ్యాటరీ కూడా ఉంది దీనికి. పిగ్లా ఉంది, ఇది పిగ్లెట్. సో ఓ మై గాడ్, ఇంత పెద్ద బ్యాటరీ ఉంది. సో చూసారు కదా, పెద్ద బ్యాటరీ ఉంది దీనికి. మనము దీనికి ఛార్జ్ చేసుకోవాలి. ఛార్జ్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చారు. అండ్ కింద చెప్పారు కదా, ఇక్కడ చూపించినట్టు మనకి జస్ట్ ఇలా ఫిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం తీసుకోవచ్చు. మళ్ళీ ఇది ఫిక్స్ చేసుకోవచ్చు. మనకి స్టాండ్ మాట, జస్ట్ స్టాండ్. మనం ఇలా ప్లేస్ చేసుకుంటే మనకి బేస్ అనేది ఇలా ఉండడం వల్ల మనకి ఎయిర్ అనేది వస్తుంది అన్నమాట. జస్ట్ ఇలా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఎయిర్ అనేది పాస్ అవుతుంది. పర్వాలేదు, చాలా ఫాస్ట్గానే వస్తుంది. ఈ గాలి మనకి చాలా అంటే సమ్మర్లో బాగా వేడిగా ఉంటుంది కదా, ఆ టైంలోనైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ అనేది. మనకి సమ్మర్లో వేడిగా స్వెట్టింగ్ అనేది అస్తమానికి అంటే నాన్ స్టాప్ వస్తూనే ఉంటుంది కదా, ఎక్కడికైనా మనం తీసుకెళ్ళిపోవచ్చు. ఇది మనం బ్యాగ్లో పెట్టుకుంటే, హ్యాండ్ బ్యాగ్లో ఇది బాగా యూజ్ అవుతుంది. బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫ్యాన్ అవసరం అయితే ఫ్యాన్ అవసరం లేదు, జస్ట్ ఇది ఆన్ చేసుకొని ఇలా పెట్టుకుంటే మనకి ఎయిర్ అనేది, విండ్ అనేది వస్తుంది అన్నమాట. సో అది మనకి కరెంట్ పవర్ కట్స్ ఉండేటప్పుడు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది ఛార్జింగ్ పెట్టుకొని జస్ట్ 4 to 5 hours పెట్టుకుంటే చాలు. దీని రేట్ అయితే రీజనబుల్ అనిపించింది, ఎందుకంటే చూడడానికి సాలిడ్గా ఉంది, డెలికేట్గా ఏమీ లేదు. నాకైతే ఇది పట్టుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంది. అండ్ మనకి పట్టుకోకుండా ఉండడానికి కూడా ఇక్కడ బేస్ ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసారు కదా, ఇలా ఇచ్చారు కదా ఈ స్టాండ్ అనేది. మొబైల్ ఫోన్స్ కానీ ట్యాబ్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఈ ప్లేస్లో మనం జస్ట్ ఇలా పెట్టుకుంటే మనం ఇక్కడ ఆన్ చేస్తే ఫ్యాన్ ఆన్ అవుతుంది. మనం ఇలా పెట్టుకున్నాం కదా, ఇలా చూసుకోవచ్చు అన్నమాట. మనకి మూవీస్ చూసుకునేటప్పుడు ఫ్యాన్ కావాలంటే ఫ్యాన్ ఆన్ చేసుకోవచ్చు. అన్ని విధాలుగా ఇది యూజ్ అవుతుంది. నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకే మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకున్నాను, అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నాను ఈ వీడియో. సో ఇదైతే సాలిడ్గానే ఉంది, పర్వాలేదు. అండ్ ఇది ఛార్జింగ్ కదా, మనకి ఇది ఎలా ఉందంటే
ఎప్పుడు ఇలాంటి అన్నీ బాగానే ఉంటాయి కానీ ఇలాంటి కేబుల్స్ మాత్రం చాలా చిన్నవి ఇస్తారు. అస్సలు చాలా లాంగ్ లెంత్ ఉండవు, చాలా షార్ట్ లెంత్ ఇది. సో మనం ఎక్కడంటే ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు కనెక్షన్ అనేది, మనం ఇక్కడ కనెక్ట్ చేసుకొని సో చూసారు కదా ఇలా ఇది అనేది మనం పెట్టుకోవాలన్నమాట ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఓకే పర్వాలేదు, నైస్, బెస్ట్ ప్రోడక్ట్ అనిపించింది. ఇది రీజనబుల్ ప్రైస్ అనిపించింది, సాలిడ్గా ఉంది అండ్ అన్ని విధాలుగా మనకి ఇది యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే అప్పుడే మేము ఏ వీడియో వేసినా వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ బాయ్.